బీఆర్ఎస్ మీద మాత్రం విషం చిమ్ముతున్నటువంటి వైనమే ఇప్పుడు పెద్ద సంచలనమైంది. 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గట్టి ఇంపాక్ట్ చూపెట్టారు. ఎట్లాగా బీఆర్ఎస్ అప్పుడు ఏకంగా 57.87% ఓట్లు సాధించి 57.87% ఓట్లు ఆ రోజున 1579 వార్డులు సాధించి 2727 వార్డులు ఉంటే 1579 సాధించింది ఆ రోజున. ఇప్పుడు కొన్ని వార్డులు తీసేశారు, హైదరాబాద్ లో కలిపేశారు కొన్ని మున్సిపాలిటీలు. అందుమూలంగా ఈ దఫా 2582 వార్డులే ఉన్నాయి. ఇందులో 27.82% సాధించి అప్పటితో పోల్చుకుంటే 30% తగ్గినట్టు. నెంబర్ 1 అంతవరకు కరెక్ట్, ఎవరైనా అన్నా కూడా కరెక్ట్. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 541 వార్డులే గెలుచుకుని 19.8% దగ్గర ఆగిపోయింది. 19.8%. ఇప్పుడు అదే బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ప్రతిపక్షంలో ఉండి 718 సాధించి 27.82% సాధించి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ బీఆర్ఎస్ సక్సెస్ అయింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ 57% ఓట్లు సాధిస్తే ఇప్పుడు 52% మాత్రమే సాధించి, అప్పుడు బీఆర్ఎస్ 1579 సాధిస్తే ఇప్పుడు 1346 సాధించి. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే అధికారంలో ఉన్న పార్టీ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటరే కదా. కానీ ప్రొజెక్ట్ చేసేటటువంటి సందర్భంలో కాంగ్రెస్ గెలుపునే ప్రొజెక్ట్ చేసుకొస్తూ బీఆర్ఎస్ మీద విషయం చెబుతారు.